హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకు అంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. చలో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకోకుండా ఈరోజు చాలా మ్యాటర్ ఉంది మీతో మాట్లాడేది. ఎంతలా మ్యాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అన్నారు, బ్రదర్ మీరు లైవ్ చూసి ముందే అప్డేట్ చేయొచ్చు కదా అన్నారు. మీ కోరిక మేరకు నేను ఆల్మోస్ట్ ఆల్ లైవ్ చూసి అప్డేట్ చేస్తున్నాను. కానీ లైవ్లో మనకి అన్ని టాపిక్స్ మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయరండి. కొన్నిటిని కట్ చేసేస్తారు, కొన్నిటిని కట్ చేసి మేజర్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇస్తారు. కానీ నాకు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ అవ్వచ్చు, అలానే కొన్ని రొమాంటిక్ సంబంధించింది అవ్వచ్చు. హౌస్లో నేను ఆల్మోస్ట్ లైవ్ డే నుంచి నిన్న, మీరు నమ్ముతారో లేదో, ఎపిసోడ్ 11 కోసం లైవ్ మొత్తం చూశాను. నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటిదనంటే, నిన్న డే అంతా లైవ్లోనే ఉన్నాను, పొద్దుటి నుంచి లైవ్లో ఉన్నాను. నిన్న నైట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందనమాట. ఎపిసోడ్లో ఏంటిది, క్యాప్టెన్ గేమ్స్ ఉన్నాయి చూసారా, 3 గేమ్స్ 3 రౌండ్లు కండక్ట్ చేశారు కదా. ఆ 3 రౌండ్స్ కూడా ఆల్రెడీ మనకి నైట్ ఎపిసోడ్లో వచ్చేసింది. కానీ ఇక్కడేమో 9:30 అవుతుంది. అదే లైవ్లో చూసుకుంటే ఏమవుతుందని అంటే ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు. లిటరలీ లైవ్లో 9:30 10 గేమ్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఆల్రెడీ ఎపిసోడ్ చూపించడం కూడా అయిపోయింది. 10:30కి ఇక్కడ షో కూడా అయిపోయింది నిన్న. కానీ నిన్న 10:30కి ఇంకా అక్కడ గేమ్ కూడా స్టార్ట్ కాలేదు. ఎప్పుడు 12ంటికి మనకు ఆల్రెడీ టైమర్లో చెప్పారు, రాత్రి 12 గంటలకు అని అన్నారా. 12 గంటలకి కెప్టెన్ ఫైనలైజ్ చేసింది కూడా చూపించారు మనకి. కానీ నేను 9:30 ఆ టైంకి 10:30 11 మధ్యలో కూడా ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు లైవ్లో. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం డిస్నీ హాట్స్టార్లో మనం చూస్తున్న లైవ్ కాదు, అది ఆల్రెడీ వన్ డే బిఫోర్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లైవ్ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ రోజుది చూపించడు, నిన్నటిది మనకి టెలికాస్ట్ ఇస్తున్నాడు, అది లైవ్ రూపంలో. అర్థమైందా మీకు? ఈరోజు లైవ్ ఏదైతే జరుగుతుందో అది ఇవ్వట్లేదు, నిన్న జరిగింది మనకి ఇవ్వాల లైవ్ అని చెప్పేసి ఇస్తున్నాడు. సో అది చూసి మనం ఏమనుకుంటున్నాం అంటే, ఓహో ఇది లైవ్ కదా అని చెప్పేసి మనం అన్నీ చూస్తున్నాం. సో బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు అంటే, మనకు చూపించే లైవ్లో కూడా తనకు కావాల్సిన పాయింట్లు చూపించట్లేదు, మిగతా పాయింట్లు ఏదైతే అవి చూపిస్తున్నాడు అనమాట లైవ్లో కూడా, మనకు డౌట్ రాకుండా ఉండటం కోసం ఇది జరుగుతుంది. నాకు రాత్రి అయితే ఫీజులు ఎగిరిపోయినాయి. అరే నేను లైవ్ చూస్తున్నాను పొద్దుటి నుంచి, కెప్టెన్ టాస్క్ అసలు స్టార్ట్ కాలేదు కానీ ఎపిసోడ్ వచ్చేసింది. ఎలా పిచ్చోని అయిపోయింది తెలుసా అసలుకి. నేను ఎన్నో బుక్ పెట్టుకొని ఇలా రాసుకుంటా ఉన్నాను, ఉత్సాహం మొత్తం ఖరాబ్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, ఎస్ డిస్నీ హాట్స్టార్లో వస్తున్న లైవ్ ఈ రోజుది కాదు, నిన్నటిది ఈరోజు టెలికాస్ట్ చేస్తున్నాడు. సో ఈరోజు జరిగిన లైవ్ ఏదైతుందో అది ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తున్నాడు అని నాకు అర్థమైపోయింది. ఎనీవే, మనం చూస్తున్న లైవ్లో కూడా కొన్ని పాయింట్స్ 1 or 2 పాయింట్స్ మాత్రమే మనకి ఎపిసోడ్లో ఇస్తున్నాడు, మిగతా చాలా పాయింట్లు మనకి ఇవ్వట్లేదు. బట్ కొన్ని పాయింట్లు అయితే ఉన్నాయండి, అవి మీరు వాటిని ఇంకా చూడలేరు కాబట్టి, బట్ నా నోటితో మీరు వింటే చూసేసినట్టే అనమాట. కొన్ని జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో, కొన్ని జరుగుతున్నాయి, అవి మీకు ఏం జరుగుతుందో వినిపిస్తాను. మేబీ మీరు నిన్న 11th డే 11 ఎపిసోడ్ మీరు చూసినట్టయితే నాకు తెలిసి ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు 1 or 2 వస్తే మిగతా అయితే రావు అనమాట. మీరు ఒకసారి అది మీకు కూడా క్లారిఫికేషన్ వస్తుంది అనమాట. నిన్న డే అంతా ఏం జరిగిందో ఇలా చెప్పేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, డే 11లో వచ్చేసి ఫస్ట్ సంజన ఏం చేసిందనంటే రీతుకి తినిపించింది అనమాట. రీతుకి ప్లేట్లో అన్నం పెట్టుకుని వెళ్ళి దాన్ని ఒక 2 ముద్ద తినిపించింది. ఇది దూరం నుంచి ప్రియా చూసింది అనమాట. ఇంకా ప్రియా చూసిన తర్వాతకి వెంటనే పోయి, ఇప్పుడు చెప్తా మీ సంగతి, తను ఏం తింటుంది, ఎందుకు తినిపించావు నువ్వు, టెండర్స్కి అలా తినిపించకూడదు కదా అని చెప్పేసి బిష్యూ చేసిందనమాట. దానికి మనీష్ వెంటనే వచ్చేసి, మీరు తినిపించారా, ఎవరు సాక్ష్యం, ఎవరు చూసారు అని అంటే, ప్రియా నేనే చూశాను, నా కళ్ళారా నేనే చూశాను, తను తినిపించింది అని చెప్పేసి అని అన్నది. సో సరే, నేను తినిపించలేదు అన్నది సంజన. కానీ మళ్ళీ తర్వాతకి ఏమన్నది, నేను తినిపించాను అని అన్నది. అయినా కానీ మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, కంపల్సరీగా మిమ్మల్ని స్విమ్మింగ్ పూల్లో తొయ్యాల్సిందే అని చెప్పేసి మనీష్ వీళ్ళందరూ కూడా గట్టిగా పట్టుకొని ఉన్నారు. ప్రియా అయితే వదిలిపెట్టలేదనమాట. ఎందుకనంటే ప్రీవియస్లో తనకు నైట్ ఆకలి అవుతుందని చెప్పేసి అందరికి పండ్లు ఇచ్చింది. సో కెప్టెన్స్ ఏమందంటే, నన్ను అడక్కోకుండా నువ్వు ఎలా ఇస్తావు పండ్లు అని చెప్పేసి ఆర్గ్యూ చేసింది అనమాట. అది మనకి చూపించలేదు. సో ఇది తన అన్నదని చెప్పేసి తిని కూడా
మనసులో పెట్టేసుకొని తనకు రీతుకు తినిపించిందని చెప్పేసి పెద్ద ఆర్గ్యూ చేయడం అయితే జరిగిందనమాట. సో ఏదేమైనా కానీ నాకు ప్రియా రాను రాను తనే బిగ్ బాస్లో తోపు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. బట్ నాకు తెలిసి అయితే దానిని తొందరగా బయటికి పంపించేస్తారు. తన మైండ్ సెట్ కరెక్ట్గా లేదు, ఇరిటేషన్ వస్తూ ఉంది. శ్రీజాజీ తనది చూస్తుంటేనే, వాళ్ళిద్దరిని చూస్తుంటేనే నాకు కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్లు, వాళ్ళ బిహేవియర్లు కరెక్ట్గా లేవు. ప్రతిదానికి వాదన, ప్రతిదానికి గొడవ, ప్రతిదాన్ని ఇప్పుడు నేనంటే ఎందుకు చూపిస్తా ఆ రేంజ్లో మాట్లాడుతుంది ప్రియా. అది నాకు నచ్చలేదు. సైలెంట్గా గేమ్ ఆడదాం అనేది లేదు, ఏదో ఫైర్ అన్నట్టుగా ఉంది. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి ఒకసారి. నాకైతే ఇలా అనిపించింది. మీకు బిగ్ బాస్ హౌస్లో ప్రియా సంజన బిహేవియర్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయవచ్చు. దాని తర్వాతకి డిమాన్ పవన్ కూడా ప్రియాకి తినిపించాడని సంజన గొడవ చేసిందనమాట. అంతకుముందు దాంట్లో దాన్ని మనసులో పెట్టుకొని ప్రియా గొడవ చేయడం జరిగిందనమాట. సో హరీష్ వచ్చాడు. ఈలోపు హరీష్ వచ్చేసి ఏమన్నారంటే, తను తినిపించడం కరెక్ట్ కాదు, మొన్న మనకొక రూల్ ఇప్పుడు తనకొక రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో తనకి కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడాడు. సో నాకు ఇది కూడా అంతే అనిపించింది అనమాట. అలానే రీతు లాస్ట్ టైం ఎలిమినేట్ కన్నా కారణం కూడా అదే, తినిపించాడు ఎవరికి, వాళ్ళ ఓనర్స్కి తినిపించారు అన్న ఉన్నది కాబట్టి సంజయ్ ఎలిమినేట్ చేసిందని చెప్పేసి అని అన్నది. శ్రీజ ఏం చేసిందని అంటే, ఈలోపు శ్రీజ లోపల మేకప్ వేసుకుంటా ఉంది. ఒక అద్దం అయితే బెడ్ల కింద దాచిపెడుతుంది అనమాట. మరి అది మనకి చూపించలేదు ఎపిసోడ్లో. సో ఇదైతే సంజనాకి రీతుకు గొడవైంది ఫుడ్ విషయంలో అయితే చూపించారు. దాని తర్వాత మిగతాది ఏం చూపించారు. అలానే ఇమ్ము, ఇది కొంచెం చూడటానికి వినటానికి నాకు అక్కడ వెరైటీలు అనిపించింది అనమాట. అంటే కొంచెం లవ్ ట్రాక్ బాగుంది ఇక్కడ. సో ఇమ్ము ఏం చేశాడంటే పాలకూరకు వస్తున్నాడు. ఇమ్ము పాలకూరకు వస్తుంటే తనుజ వచ్చి ఎదురుగా కూర్చొని ఇలానే చూస్తుంది ఇమ్మానుయల్కి. ఎందుకు తనుజ ఇలానే చూస్తున్నావు నువ్వు అనేసి అడిగాడు. నువ్వు అలా చూడకు తనుజ, నువ్వు అలా చూస్తుంటే నాకు సిగ్గవుతుంది, నాకు దిష్టి తగిలితే నాకు దిష్టి చుక్క ఎవరు పెడతారు అని అంటే, ఎందుకు అలా నన్ను చూస్తున్నావు అని ఇమ్ము అంటే, తను అన్నది నా కళ్ళు నా ఇష్టం, నేను చూస్తాను అని చెప్పేసి అలా క్యూట్గా సమాధానం చెప్పింది అనమాట. ఇది కూడా మనకి టెలికాస్ట్ చేయలేదు, ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇది మనకి నేను ఎపిసోడ్లో చూపించలేదు. అలానే సుమన్ శెట్టి, ఫ్లోరా, మన ఎవరు హరీష్, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సుమన్ శెట్టి చెప్పాడు, నాకు కొంచెం మొహమాటం అండి ఇలా 10 మందిలో కలిసి తిరగటం అంటే. సో అసలు బిగ్ బాస్కి నేను రావాలనుకోలేదు, కానీ నా కొడుకు బలవంతంతో వచ్చాను. నాన్న నువ్వు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు కదా నాన్న అని చెప్పేసి నా కొడుకు పండు వాడు నన్ను రిక్వెస్ట్ చేశాడు కాబట్టి వాడు కోరిక కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి సుమన్ శెట్టి అన్నాడు. తర్వాత హరీష్ కూడా అన్నాడు, నాకు ఈ కెమెరాలో మధ్యలో ఉండటం నాకు పెద్దగా ఇది సిగ్గు, నేను ఇక్కడ ఇలా ఉన్నాను కానీ అదే బయటికి వెళ్తే నేను రెబల్ అన్నట్టుగా తను సమాధానం చెప్పాడు అనమాట. దాని తర్వాతకి క్యాప్టెన్సీ ఈ రోజుతో సంజనాది, నిన్నటితో క్యాప్టెన్సీ లాస్ట్ కాబట్టి నిన్న మధ్యాహ్నం ఏం చేసిందని అంటే అందరిని పిలిపించి థమ్సప్లు డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట. అదే థమ్సప్లు ఏ కారణం చేత డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు అది కూడా చెప్తా. అంటే తన దగ్గర మిగిలిపోయిన థమ్సప్లు ఇంక కెప్టెన్సీ అయిపోతుంది కదా పాపం, ఉంచుకొని ఏం చేసుకుంటే తన మైండ్ సెట్ తోటి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ అది ఎలా అంటే ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లాగా చేసింది అనమాట. అది ఎలా చేసిందని అంటే, ఫస్ట్ కెప్టెన్ సంజన ఏం చేసిందనంటే భరణిని పిలిచిందనమాట. భరణిని ఇన్వైట్ చేసింది. సో భరణి గారికి ఎందుకు ఇచ్చానంటే, ఒక అన్నగా, ఒక ఫ్రెండ్గా, ఒక మంచి రిలేషన్ బిల్డ్ అవుతుంది మా ఇద్దరి మధ్య. సో అందుకని నేను తనకు థమ్సప్ ఇస్తున్నాను అని అన్నది. తర్వాత సుమన్ ఇన్నోసెంట్ అని చెప్పేసి తనకు ఒక థమ్సప్ ఇచ్చింది. అలానే తనుజ లాస్ట్ వీక్ కుకింగ్ వల్ల తను బాగా, లాస్ట్ వీక్ తనే కదా కుకింగ్ వంట చేసింది, దానివల్ల తను ఎక్కువగా యాక్టివ్గా లేకుండా అయిపోయింది. ఫస్ట్ ఈ వీక్ మాత్రం గలగల మాట్లాడేస్తుంది అన్ని విషయంలో అని చెప్పేసి తనుజకు ఒక థమ్సప్ ఇచ్చింది. దాని తర్వాతకి నెక్స్ట్ మర్యాద మనిషికి ఇచ్చింది. ఎందుకంటే సంచాలకులుగా అన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు అని నాకు అర్థమైంది కాబట్టి తనకి హానెస్ట్గా ఉన్నాడు అందుకని ఇస్తున్నాను అన్నది. దాని తర్వాత శ్రీజ తనకు ఒక బిరుదు ఇచ్చిందనమాట. దాన్ని భరణి చేత ఇప్పించిందనమాట థమ్సప్ అనేది. చోటా ప్యాక్ బడా ధమాకా,
చోటా ప్యాక్ బడా ధమాక్, అంటే చూడటానికి పొట్టిగా ఉంటుందిలే కానీ మాటలు మాత్రం గట్టిగా ఉంటాయి అన్నట్టు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే నన్ను ఈ వీక్ అంతా క్యాప్టెన్సీకి నిలబెట్టింది తనే కాబట్టి తనకు ఒక థమ్స్అప్ ఇస్తున్నా అని చెప్పేసి ఇచ్చింది. అలానే రీతు, లవ్లీ పర్సన్ రీతు, అందుకని ఇచ్చింది. అలానే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందరితో మాట్లాడుస్తూ ఉంటాడు, ఎవరికైనా ఏదైనా బాధన వచ్చిందంటే పక్కన కూర్చొని మరీ మాట్లాడతాడు, అది నాకు నచ్చిందని అన్నాడు. తర్వాత డిమాండ్ పవన్ లవ్బుల్ తమ్ముడు, నాకు వాడు ముద్దుల తమ్ముడు, చాలా క్యూట్గా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు అని చెప్పేసి మాట్లాడింది. సో ఇమ్మానుయల్కే నెంబర్ 1 ఈ బిగ్ బాస్ సీజన్ 9లో నెంబర్ 1 కమెడియన్, అంటే నెంబర్ 1 ఎంటర్టైనర్ ఎవరు అని అంటే ఇమ్మానుయల్. సో వాడు అందరినీ నవ్విస్తూనే ఉంటాడు, వాడు నవ్వుతూనే ఉంటాడు అనమాట, అందుకని తనకి ఇచ్చాడు అంతే. తర్వాత రాముది, సో ఈ వీక్ మంచి ఫుడ్ ఇచ్చాడు, ఏది అడిగినా కానీ వెంటనే చేశాడని చెప్పేసి రాముకు కూడా ఒక థమ్స్అప్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాతకి ఈ రాము గిన్నెలు కడుగుతూ ఉన్నాడు. ఇది మనకి ఇవన్నీ చూపించలేదండి, ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా మనకి లైవ్లో చూపించలేదు, బట్ నేను మీకు చెప్తున్నాను. రాము ఏం చేశాడంటే ఒక దగ్గర సింక్ దగ్గరికి వెళ్ళేసి గిన్నెలు కడుగుతూ ఉన్నాడు. కడుగుతూ ఉంటే డిమాండ్ పవన్ వచ్చేసి, ఏం బ్రో ఇంకేంటి సంగతులు, మరి గిన్నెలు బాగా కడిగేస్తున్నావు బొచ్చలు, ఇంకేందుకు మరి పెళ్లి చేసుకోవచ్చు కదా ఇక అన్నట్టుగా కొంచెం కోడిగంగా మాట్లాడాడు. సో నాకు తెలిసి ఈసారి ఎలిమినేషన్లో రాము ఖచ్చితంగా ఈ మాట బయట తీస్తాడు. అంటే గిన్నెలు గడుగుతున్నా అని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకోమని అన్నావు, మరి నీకు కూడా పెళ్లి కాలేదు కానీ ఆ మైండ్ సెట్లో ఖచ్చితంగా ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చినప్పుడు ఇది టాపిక్ లాగుతాడు రాము, ఎందుకంటే కొంచెం నాకు సీరియస్గా చూసినట్టు అక్కడ అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ హరీష్ గారు, సారీ దమ్ము శ్రీజ, ఫ్లోరా, అలానే దమ్ము శ్రీజ, ఫ్లోరా, సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నారనమాట. సో ఇది నాకు మస్తు కామెడీ అనిపించింది, ఫుల్గా నవ్వుకున్నా నేనైతే, సడన్గా ఒక్కసారి నవ్వుకున్నా. అది మనకి టెలికాస్ట్ చేయలేదు. బేసిక్గా ఏందని అంటే బిగ్ బాస్ అంతా నిన్న అడావుడికి ఎపిసోడ్ మొత్తం ఫట్ట వచ్చేసింది అనమాట. ఈ కొన్ని థింగ్స్ని మాత్రం చూపించలేదు. అదేంటిదో చెప్తా మీకు. శ్రీజ అడుగుతుంది, ఫ్లోరాని అడిగింది, ఏమని అడిగిందని అంటే, ఫ్లోరా మరి నెక్స్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి వర్క్, నీ స్కెడ్యూల్ బిజీగా ఉంటుందా అని అంటే ఫ్లోరా అన్నది, ఏమీ ఉండదు, ఖాతా సోతా తింటా పడుకుంటా ఇంకంతే, ఏమీ ఉండదు అని మాట్లాడింది అనమాట. దాని తర్వాతకి సుమన్ శెట్టిని అడిగింది, సుమన్ శెట్టి అన్న మీరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత షూట్స్లో బిజీగా ఉంటారంటే, అవునమ్మా నాకు చాలా షూట్స్ ఉన్నాయి బయటికి వెళ్ళిన తర్వాతకి, మళ్ళీ ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ షూట్స్ స్టార్ట్ అవుతాయి కదా, నేను బిజీగా ఉంటాను అని చెప్పేసి అని అన్నది. అన్న తర్వాతకి సుమన్ శెట్టి అడిగాడు, మరి నువ్వు బయటికి వెళ్ళడానికి ఏం చేస్తావు అమ్మా అంటే, ఏముంది సార్ ఏం లేదు, ఏదో జాబ్ చూసుకోవటమే అని అన్నది. నాకు నవ్వు వచ్చేసింది తెలుసా, ఏదో జాబ్ చూసుకోవటమే ఇంకేముందిలే అన్నట్టుగా మాట్లాడింది. ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉన్నదన్న సంగతి మర్చిపోయింది, తను కూడా రేపు బయటకు వస్తే ఒక సెలబ్రిటీ హోదా వస్తుందన్న సంగతి మర్చిపోయింది, బయటకు పోయి మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవటమేనండి. అంటే కామనర్స్ లాగానే ఉన్నారు నాకు అనిపించింది తనని చూసిన తర్వాతనే. ఇక నాకు బాగా నవ్వొచ్చేసింది అనమాట, జాబ్ ఎత్తుక్కోవటం ఇంకేముంది మన బతుక్కి అని అన్నది. సో ఇది జరిగింది. దాని తర్వాతకి ఈ నెక్స్ట్ సీన్ ఏం జరిగిందంటే, ఇది మనకు చూపించలేదు, లైవ్లో నేను చూశాను. అదేంటిదని అంటే, ప్రియాను పవన్ కళ్యాణ్ ఇద్దరు బెడ్ మీద మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అటు మూలకేమో తనుజ ఐరన్ చేస్తూ ఉందన్నమాట. ఐరన్ చేస్తూ ఉంటే, సరేరా నేను బయటకు వెళ్తున్నాను ప్రియా అన్నది. సరేరా నేను బయటకు వెళ్తున్నాను అని అంటే, నేను కూడా వస్తున్నాను పదా అని అంటే, లేదు నువ్వు రావద్దు, యాజ్ ఏ రూమ్ మానిటర్గా నేను చెప్తున్నాను, నువ్వు రావద్దు, నువ్వు లోపడే ఉండంటే, ఎందుకు నేను వస్తాను బయటికి అని అంటే, లేదు నువ్వు రావద్దు, నువ్వు లోపడే ఉండాలి, అక్కడ ఒక్కతే ఉంది తనకి సపోర్ట్గా ఉండాలి, అది నేను చెప్తున్నాను అని అంటే, ఆ గేటు తీసుకొని లేదు నేను వస్తాను ఏదంటే, నువ్వు లోపడే ఉండు, ఓవర్ చెయ్యొద్దు, నాకంతా తెలుసు, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు చూసుకోపోవద్దు అని అనేసి అన్నదనమాట. సో వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటే కొంచెం ప్రియా కూడా హర్ట్ అవుతున్నట్టుంది పాపం. అక్కడ లవ్ ట్రాక్ నడిచింది, దగ్గరికి వెళ్ళాడు మనవాడు ఐరన్ చేస్తూ ఉంటే, తను చాలా చూడకు అని స్లోగా అక్కడ చిన్నగా ఒక చిన్న రొమాంటిక్గా నడిచిందనమాట. ఐరన్ ఎలా వేయాలో నేర్పుతాను రా అని అంటే, వెనకుండి తనుజ అని అన్నది. దాని తర్వాత అని అన్నది, ఏవో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చేసింది. బట్ ఐఐ కాంటాక్ట్స్ల దగ్గర అయితే ఎందుకు అలా చూస్తున్నావు, తనుజ పవన్ కళ్యాణ్ అబ్బో రాగు మామూలుగా లేదనమాట ఆ టైంలో. సో ఇది జరిగింది. దీని తర్వాతకి
బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు, అందరు గార్డెన్లోకి వచ్చారు. ప్రియా అలానే అందరూ ఎవరు వాళ్ళు కామనర్స్ ఒక పక్కన, సెలబ్రిటీస్ అందరూ ఒక పక్కన నిలబడ్డారు. సో లోపల నుంచి వచ్చారు కదా వీళ్ళు, ఎవరు పవన్ కళ్యాణ్ తనుజ ఇద్దరు లోపల నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత బయటికి రాగానే ప్రియా పక్క పోయి నిలబడ్డాడు. ప్రియా లోన జరిగిందా ఏమన్నా అని ఇట్లా గోడలు గుద్దుతా ఉందన్నమాట. సో ఎందుకు అలా చూస్తున్నావు అని అంటే ఇలానే చూస్తుంది ప్రియా, ఇలానే చూస్తుంది. గుద్దింది కొంతసేపు, పక్కకి వెళ్ళిన తర్వాత ఇలానే చూస్తుంది. ఎందుకే బాబా అలా చూస్తున్నావు, కొడతావా ఏంటి నన్ను అని అంటే, ఎంజాయ్ చేస్తున్నావుగా చెయ్యి అన్నట్టుగా మాట్లాడింది. ఇది జరిగింది. అలానే దాని తర్వాత కెప్టెన్సీ ఇప్పుడు స్టార్ట్ అయింది. కెప్టెన్సీ ఏది రాత్రి 9-9:30 మధ్యలో కెప్టెన్సీ కోసం నిలబెట్టారు. కెప్టెన్సీకి నలుగురు వద్దు అని బిగ్ బాస్ ఏం చేశాడు అని అంటే, సో టెండర్స్కి అవకాశం ఇచ్చాడు. ఏంటిదని అని అంటే, కెప్టెన్సీలో ఎవరైతే నలుగురిని తీసేయాలి, మీరు నలుగురు వద్దనుకుంటున్నారు అని అంటే, ఈ టెండర్స్ ఎవరైతే ఉన్నారో అందరు లోపలికి వెళ్ళేసి వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళలో ఎవరు ఉంచాలి ఎవరిని తీసేయాలని చెప్పేసి మాట్లాడుకొని ఓటింగ్ వేసారనమాట. వాళ్ళకి ఓటింగ్ వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతకి ఇమానేల్ అన్నాడు, సంజన గారు మీరు వెళ్ళి అనౌన్స్ చేయండి అని అంటే, ఫస్ట్ పర్సన్ ప్రియా వద్దు అనుకుంటున్నాను అనేసరికి ప్రియా వచ్చింది. నన్ను ఎందుకు వద్దు అనుకుంటున్నారు, నేను ఏం చేశాను, కెప్టెన్సీకి నేను ఎందుకు పనికిరాను అని అంటే, సో అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏందని అంటే ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చాడు. నలుగురు ఎవరు వద్దనుకుంటున్నారు వాళ్ళని చెప్పమన్నాడు, కానీ కారణాలు చెప్పమన్నది. కారణాలు అందరి దగ్గర ఉన్నాయి. కారణాలు వీళ్ళేందంటారు, మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారో కారణం చెప్పని ప్రియా గట్టిగా పట్టుకుంది. అవునమ్మా, బిగ్ బాస్ అది అడగలేదు, మినిమం ఆ మాత్రం గట్టిగా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అవును, నీకు కారణం కావాలా, మమ్మల్ని నలుగురిని సెలెక్ట్ చేసుకోమన్నారు, నీకు కారణం కావాలంటే నువ్వు బిగ్ బాస్ని అడుగు, బిగ్ బాస్ కారణం చెప్పండి ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే అప్పుడు కారణాలు చెప్తాం అని ఈ సమాధానం ఎవడో చెప్పట్లేదు, వాదన పెట్టుకుంటున్నారు వాళ్ళతోటి వీళ్ళతోటి. తర్వాత శ్రీజాని పవన్ ఈ తిన్నెందుకని అంటే ఫుడ్ దగ్గర కొంచెం తను ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పేసి వద్దనుకున్నారంట ప్రియాని. దాని తర్వాతకి హరీష్ గారిని ఎందుకు వద్దనుకున్నారు అని అంటే, సో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే మూడీగా ఉంటున్నాడు, తన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు, అందువల్ల వద్దనుకుంటున్నాడు. సో ఐ అప్రిషియేట్ దట్ అని చెప్పేసి ఆయన కామ్ డౌన్ అయిపోయాడు. దాని తర్వాతకి శ్రీజ వచ్చింది. శ్రీజ కూడా డగడ కారణం అదేంటి ఇదేంటి ఊర్ర మాస్ లెవెల్ నాది, తిస్మార్ ఖాన్ నువ్వు అలా ఎలా చేస్తావు, నేను ఎందుకు కెప్టెన్సీ, మరి సంజన గారు మీకు మాట్లాడే అర్హత లేదు, అసలు మీరు ఫైట్ చేయొచ్చు కదా, నేను మిమ్మల్ని కెప్టెన్సీకి నిలబెట్టాను, అది ఇదారని అబ్బ సావుగున. బిగ్ బాస్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకోకుండా గొర్రెల లెక్క మాట్లాడుకుంటున్నారు. అసలుకి ఈ ప్రియాని ఈ శ్రీజాని చూస్తే ఇరిటేషన్ వస్తుంది. అసలుకి ఇరిటేషన్, గేమ్లా చూసినట్టు కూడా అనిపించట్లేదు అనమాట, అంత చికాకు తెప్పిస్తున్నారు. అది జరిగింది. దాని తర్వాతకి పవన్ కళ్యాణ్ కూడా అంతే ఫైట్ చేశాడు. ఇక యాజ్ యూజువల్ ముగ్గురు నిలబడ్డారు. ఆ ముగ్గురితోటి కెప్టెన్ ఏం చేశాడు అని మన బిగ్ బాస్ ఏం చేశాడు అని అంటే, సో ఇంకొకళ్ళకి కామనర్స్ నుంచి కూడా టెండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సెలబ్రిటీస్ వాళ్ళ నుంచి ఇమానుయల్ని వీళ్ళకి పోటీగా సెలెక్ట్ చేస్తున్నాను, కెప్టెన్సీకి ఈ వారం అవకాశం ఉంది తనకని చెప్పేసి ఇనానిమస్గా అనౌన్స్ చేశాడు అనమాట. ఇది జరిగింది. తర్వాత నలుగురు నిలబడ్డారు. ఆ నలుగురికి కెప్టెన్సీ నిన్న ఏమేమి రౌండ్లు పెట్టారు, ఎలా పెట్టారు, సో ఎలా డిమాండ్ పవన్ అయ్యాడో, రీతు ఏం మ్యాన్పులేట్ చేసిందో, రీతు కావాలని గెలిపించుకుంది డిమాండ్ పవన్ని. ఎందుకనంటే వాళ్ళిద్దరి మధ్య ర్యాపో నడుస్తుంది, లవ్ ట్రాక్ నడుస్తుంది. అది మీ అందరికీ తెలుసు, మీరు కొన్ని చూడట్లేదు, లైవ్లో మేము కొన్ని చూస్తున్నాం కాబట్టి నడుస్తూ ఉందన్నమాట. సో ఎట్టకెళ్ళకి అది యాడ్ మీరు టెలికాస్ట్ అయింది కాబట్టి ఇక నేను దాని గురించి చెప్పడం కూడా వేస్టే అనమాట. బట్ ఆ 3 రౌండ్లలో కూడా ఫస్ట్ భరణి గారు అవుట్ చేశారు. అక్కడ మరి ఆయన్ని ఎక్కువ రంగు అంటలేదని చెప్పేసి ఆయన ఎలిమినేట్ చేశారు. దాని తర్వాతకి మర్యాద మనిషి అలానే పోయాడు. తర్వాత ఇమ్మానేల్ అయితే దారుణం పాపం. రీతు గద్దాంచుతుంది గట్టిగా, నువ్వు అవుట్ అని అంటే అలాగే అమ్మగారు. మరి ఇమ్మానేల్ని పిచ్చి ఎర్రి పప్పని చేసింది అనమాట రీతు. సో రీతు అక్కడ సంచాలకులుగా ఉండి డిమాండ్ పవన్ని క్యాప్టెన్ చేసుకుంది కావాలని. ఎందుకనంటే తను ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నాడు, ఇప్పుడు బయటికి పోతే తనకి బోరు కొడుతుంది, ఒక ఎర్రిపప్పు ఉండాలి, ఆ ఎర్రిపప్పు ఎవరంటే డిమాండ్ పవన్, కాబట్టి కావాలని ఏరుకుందని నాకు అనిపించింది. సో నేను ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూశారు, నేను లైవ్లో చూస్తున్నాను, బట్ ఎపిసోడ్కి ఎప్పటికో వచ్చింది, లైవ్లో ఎపిసోడ్ ముందు ఎప్పుడో వచ్చేసింది, లైవ్లో మాత్రం ఎప్పటికో లైవ్ చూడటం జరిగిందనమాట. సో ఇక నుంచి లైవ్లో కొన్ని విషయాలు చూసి చెప్తాను, మిగతాది మీరు ఎపిసోడ్ చూడొచ్చు. ఇది గాయస్ ఎపిసోడ్ 11లో జరిగిందనమాట. మీకేమనిపించింది రీతు పర్ఫార్మెన్స్? అయితే
కావాలని గెలిపించుకున్నట్టు అనిపించింది నాకు. దాని తర్వాతకి దమ్ము శ్రీజ, అలానే ప్రియా వాళ్ళైతే ఇరిటేట్గా ఉన్నారు. వాళ్ళ టాకింగ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ నిజంగా నాకైతే నచ్చలేదు వాళ్ళిద్దరూ. మరి మీకు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరు నచ్చారు, టోటల్ కంటెస్టెంట్ల మీద మీకు ఎవరు నచ్చారో కామెంట్ చేయండి. ఓకేనా? ఇది గాయస్ ఎపిసోడ్ 11. మళ్ళీ ఎపిసోడ్ 12 ఆల్రెడీ ఇప్పుడు లైవ్ వస్తూనే ఉంటుంది అనమాట. 1 డే బిఫోర్ ఆల్రెడీ, రేపటిది ఆల్రెడీ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి. బట్ ఏమైనా కొన్ని మెమోరీస్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి మీకు తెలియని అంటే నేను వాటిని క్యాప్చర్ చేసి వినిపిస్తాను. ఇది గాయస్, చూస్తూనే ఉన్న మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ, బై బై.